ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. డివోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి లలితా సహస్రనామాల్లో 103వ ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటిది 199 నామము, 200వ నామము, 201వ నామము. ఇవేమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే 199వది సర్వశక్తిమయి. సర్వశక్తిమయి, సర్వమంగళ, సద్గతిప్రద. సర్వశక్తిమయి అంటే ఏమిటి? అన్ని శక్తులు తనలో దాగున్నాయి అని అనుకోవాలా? లేనట్లయితే ఈ విశ్వంలో ఏదైతే శక్తి రూపంలో ఉందో ఆ శక్తి రూపంలో ఉన్నటువంటిది తనే అని అనుకోవాలా? అంటే శక్తి రూపంలో ఏదైతే మీకు కనిపిస్తుందో అది తానే. సర్వశక్తిమయి అంటే భగవంతుడు ఎక్కడో లేడు, నీకు ఏదైనా శక్తి రూపంలో కనిపిస్తుంది, బల్బులో వెలుగు రూపంలో కనిపిస్తుంది, పవర్ రూపంలో కనిపిస్తుంది. ఒక రాజకీయ నాయకుడికి ఒక పవర్ ఉంటుంది, ఒక పోలీసుకు ఒక పవర్ ఉంటుంది. నా పవర్ ఇదండి అంటూ ఉంటాం. ఆ పవర్ అమ్మవారు. శక్తి దేనికి? ప్రతిదానికి శక్తి కావాలి కదా. మనకు కదలాలంటే శక్తి కావాలి. మనలో శక్తి ఉంటేనే కదులుతాం. శక్తి లేకపోతే ఏమంటాం? నాకు శక్తి లేదండి అని అలా డీలా పడిపోతాం. ఆ శక్తి అమ్మవారు. ఒక ట్రైన్ వెళ్తుంది, లోపల శక్తి ఉంటుంది, ఆ ఎనర్జీ. ఆ పెట్రోల్ రూపంలోనో, డీజిల్ రూపంలోనో, లేకపోతే ఒక మంట రూపంలోనో అది ఫామ్ అయ్యి దాన్ని నడిపిస్తూ ఉంటుంది. అలాగా మీరు కదలడానికి ఉన్నటువంటి శక్తి ఏదైతే అవుతుందో అదంతా కూడా అమ్మవారే అనేటువంటి భావంతో గనక ఓం సర్వశక్తి అయి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే, ఎప్పుడైనా శక్తి లేదు మీకు, నేను చేయలేకపోతున్నానండి, నాకేదో నిశ్శక్తిగా ఉందండి, నాకేదో చాలా డల్గా అయిపోతున్నానండి, నేనేమీ సాధించలేకపోతున్నాను అనుకున్నప్పుడు ఇవన్నీ కదలడానికి ఏ శక్తి అయితే మూలమో ఆ యొక్క శక్తిని కనుక మీరు తలుచుకున్నట్లయితే అమ్మవారు మీకు కావాల్సిన శక్తిని మీకు తెచ్చిపెడుతుంది. ఓం సర్వశక్తి అయి నమః. ఇక్కడేముంది? ఓం సర్వశక్తి అయి నమః. ఓం సర్వశక్తిమయి అన్నప్పుడు ఓం సర్వశక్తిమయే నమః అని చెప్పి అనుకున్నా కూడా సరిపోతుంది. కాబట్టి సర్వశక్తిమయి, సర్వమంగళ, సద్గతిప్రద. సర్వమంగళ అంటే సర్వమంగళములకు ఆవిడే ప్రధానం. కాబట్టి ఇక్కడ ఏమిటి? శ్రీదేవి అనంత కళ్యాణమూర్తి. ఈ యొక్క శ్రీదేవి సర్వమంగళ స్వరూపిణి. ఆవిడ ఎక్కడ పాదము మోపితే అక్కడే మంగళములు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఇది నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా, ఇది కరెక్టా కాదా, నేను ఇప్పుడు చేస్తుంది కరెక్ట్ అవుతుందా లేదా. మీలో అమ్మవారు ఉన్నారని చెప్పి మీరు ఎప్పుడైతే భావిస్తారో సర్వమంగళ, మీరు ఎక్కడ కాలు పెడితే అదే మంగళం, అదే మంచి. కాకపోతే మీ ఇంటెన్షన్ మంచిదై ఉండాలి, మీ ఆలోచనలు మంచివై ఉండాలి. ఖచ్చితంగా మీ ఆలోచనలు మంచివై ఉంటే అమ్మవారు మీలో ఉంది కాబట్టి మీరు చేసే ప్రతి చర్య మంగళమే అవుతుంది, అంటే మంచిదై కూర్తుంది, కళ్యాణప్రదం అవుతుంది. మీకు చాలామంది అంటుంటారు, ఏమండి నాకు ఒక్క మంచి జరగటం లేదు. ఓం సర్వమంగళాయే నమః అనుకోండి. ఎందుకు మంగళాలు జరగవో మీరే చూస్తారు. మంగళము అంటే మంచిది. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే మంగళవారం అని, అమ్మో మంగళవారం అండి అంటారు. మంగళవారం కనుక కొంటే చాలా మంచిది తెలుసా మీకు. మళ్ళీ ఇంకో వస్తువు కొంటారు. మంగళవారం బంగారం కొనడం ప్రారంభించండి, ఖచ్చితంగా మళ్ళీ బంగారం కొంటూ ఉంటారు. సో సర్వమంగళ, సర్వశక్తిమయి, సర్వమంగళ. రెండవది తర్వాత చూసుకున్నట్లయితే సద్గతిప్రద. సద్గతిప్రద అంటే ఏంటి? సరైనటువంటి తోవలో నన్ను నడిపించేది. సద్గతి మంచి మంచి గతి వైపు నన్ను నడిపించేది. అటు కొంతమంది చూడండి ఎటుటో వెళ్ళిపోతుంటారు, అంటే వాళ్ళ లైఫ్ ఎటు వెళ్తుందో అర్థం కాదు. కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, ఏమండి మా అబ్బాయి ఏంటోనండి ఏదో రూట్లోకి వెళ్ళిపోతున్నాండి, భయం వేస్తుందండి. ఏమీ భయపడాల్సిన అక్కర్లేదు. మీకు నిజంగా గనక అమ్మవారి మీద నమ్మకం ఉంది, ఓం సద్గతి ప్రదాయే నమః అనుకోండి. పిల్లల కోసం మీరు ఖచ్చితంగా పిల్లలు సరైనటువంటి తోవలో వెళ్ళడం జరుగుతుంది, అలా ఎటువంటి సందేహం లేదు. దానికి ఓం సద్గతి ప్రదాయే నమః అంటే మన గతుల్ని కూడా నిర్ణయించేది అమ్మవారే.
అమ్మవారు ఏం చేస్తుంది, అమ్మవారిని పట్టుకొని కనుక మనం వెళ్తున్నట్లయితే సరైన రూట్లో వెళ్తాం. కొన్ని డబ్బులు ఉంటాయి మన దగ్గర, ఏ బిజినెస్ పెట్టాలో అర్థం కాదు. కొంతసేపు కూర్చొని మీరు ధ్యానం చేయండి. ఓం సద్గతి ప్రదాయ నమః, ఓం సద్గతి ప్రదాయ. అమ్మ నాకు రూట్ చూపించు, ఈ బిజినెస్ నేను సినిమా తీయాలా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలా, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలా, లేకపోతే పాల వ్యాపారం పెట్టాలా, ఏం పెట్టాలి? జాతచక్రంలో వేరే ఉంటుంది. జాతచక్రంలో ఎవరైతే ధనాధిపతో ఆ ధనాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఎవరికి వచ్చిందో ఆ పోర్ట్ఫోలియో వచ్చిన గ్రహం ఏ గ్రహాలతో కలిస్తే ఏ రాసుల్లో ఉంటే ఏ నక్షత్రాల్లో ఉంటే దాని సంబంధంగా వాళ్ళకి ధనయోగాలు కలుగుతాయి. ఇక్కడ ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి మనకి ఏమీ తోచదు, మన జాతకాలు ఉండవు. అలాంటప్పుడు ఓం సద్గతి ప్రదాయే నమః అని చెప్పి అనుకున్నట్లయితే అమ్మవారే మీకు గతిని నిర్ణయిస్తుంది. అమ్మవారే మిమ్మల్ని తీసుకువెళ్తుంది. అమ్మను పాదాలు ఆశ్రయించాలి. శ్రీమాత్రే నమః.